వైఎస్ఆర్సీపీ నేతలు చేపట్టిన శాంతియుత ర్యాలీకి పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా దాన్ని ఛేదించుకొని జీవీఎంసీ కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ నాయకులు చేరుకున్నారు. ఏదైతే చిరు వ్యాపారులకు సంబంధించిన బడ్డీలను తొలగిస్తున్నారో ఆ బడ్డీలు తొలగింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. తొలగించిన బడ్డీలను యథావిధి స్థానంలో పెట్టాలి. ఒకవేళ బడ్డీలను తొలగించినట్లయితే వారికి నష్టపరిహారాన్ని ఇవ్వాలి, అలాగే ప్రత్యామ్నాయ మార్గాన్ని కూడా చూపించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇంక ఈ ర్యాలీ గురించి పోలీసులు పెట్టిన ఆంక్షల గురించి మనతో మాట్లాడడానికి విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజుతో పాటు అలాగే మరి కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. సార్ చెప్పండి, శాంతియుత ర్యాలీకి పోలీసులు ఆంక్షలు పెట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో ఆపరేషన్ లంగ్స్ పేరుతో స్వయం ఉపాధి పొందే చిరు వ్యాపారులు పేదవాడి ఉపాధి మీద పొట్ట మీద దెబ్బ కొట్టి ఈరోజు వాళ్ళు ఊపిరి ఆగిపోయే విధంగా ఈరోజు వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరిగింది. చాలా కర్కశంగా పేదవారిపై కక్ష కట్టినట్టు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నడిపిన వ్యాపారస్తులందరూ కూడా ముందస్తు సమాచారం లేకుండా ఎలాంటి నోటీసు కూడా లేకుండా ఒక విధ్వంసకర ద్వారంలో ఆ బడ్డీల్ని తొలగించుకుని వారి సామాన్లు కూడా వారు తీసుకునే కూడా అవకాశం కల్పించకుండా ప్రొక్లైన్తో ఒక విధ్వంసాన్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం విశాఖపట్నంలో నిర్వహించడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దాని తరపున ఈ వేలాది మంది ఎవరైతే ఆకర్స్ ఉన్నారో, ఎవరైతే చిరు వ్యాపారులు ఉన్నారో, పళ్ళ వ్యాపారులు ఉన్నారో వీళ్ళందరి తరపున కూడా వాళ్ళు మా దగ్గరికి వచ్చి కొంచెం మాకు అండగా నిలబడింది, మాకు న్యాయం చేయించిన అడిగితే శాంతియుతంగా ఈరోజు కలెక్టర్ గారిని, జీవీఎంసీ కమిషనర్ గారికి కూడా వినతిపత్రం సమర్పించే కార్యక్రమానికి వస్తే దీన్ని కూడా శాంతియుతంగా కూడా చేసుకోకుండా కూడా ఈరోజు పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏది ఏమైనా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి విషయంలోనూ కూడా పేదలను ఇబ్బంది పెట్టే కార్యక్రమం, పేదవాడంటే చిన్నచూపు, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంత వాసులంటే వివక్ష చూపించే విధంగా ఈ రాష్ట్రంలో విజయవాడలో కానీ మిగతా ప్రాంతాల్లో ఎక్కడా కూడా లేకుండా ఓన్లీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉండే విశాఖపట్నంలోనే ఈ విధంగా ఒక కర్కశంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా ఏదైతే వీళ్ళు ప్రాపర్టీస్ డ్యామేజ్ చేశారో వారికి నష్టపరిహారం చెల్లించే వరకు, వారికి ప్రత్యామ్నాయం చూపించే వరకు కూడా మేము వాళ్ళ తరపున ఈ బాధితులందరి తరపున కూడా పోరాటం చేస్తాం. సార్, ఎన్నికలకు ముందు వరకు వీళ్ళందరికీ హామీ ఇచ్చారు వ్యాపారాలు తొలగించమని, బడ్డీలు కానీ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే బడ్డీలను తొలగిస్తున్నారు. అంటే ఈ దుర్మార్గాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే పని అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనే ఒక తప్పుడు ఆలోచన ఏదైతే ఉందో అది దుర్మార్గం. ప్రజలకు అర్థమైంది. గతంలో కూడా చంద్రబాబు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు స్పష్టంగా ప్రజలకి ఒక అవగాహన అయితే వచ్చింది. మళ్ళీ చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడు, ఇంత దారుణంగా హింసిస్తున్నాడు అని చెప్పి ఏ మూలకు పోయినా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడిని తిట్టే పరిస్థితి ఆయన చూస్తున్నాడు. ఇదే ర్యాలీలోని చాలా మంది ఎవరైతే బడ్డీలను కోల్పోయారో చిరు వ్యాపారులు కూడా ఉన్నారు. మనతో మాట్లాడడానికి. ఏ వ్యాపారం చేస్తున్నావమ్మా? పని మాది సంతోష్ పాన్ షాప్, సీతం ధర. 30 సంవత్సరాలు బట్టి బతుకుతున్నాం. అక్కడ 30 సంవత్సరాలు బట్టి మేము బతుకుతున్నామండి. ఇప్పుడు మాకు ఏ ఆధారం ఉంది? మమ్మల్ని ఎవరో పని పెట్టుకుంటారు. రేపు పొద్దున్న మమ్మల్ని ఎవడైనా పనికి పిలుస్తాడా? పిల్లరు కదా. ఈ వయసులో మేము ఎక్కడికి వెళ్ళాలి? మా పట్ల మీద కొడితే మేము ఎలా బతకాలి? ఇన్ని రోజులు బట్టి మేము దాని మీద బతుకుతాం. ఇప్పుడు 2 లక్షల రూపాయలు నాకు నాశ వచ్చింది. నట్టపరిహారం తీస్తారా? మాకు బతుకు తెరువు చూపిస్తారా? మాకు బతుకు తెరువు ఏ విధంగానే మాకు కావాలి. మాకు బతుకు తెరువు పెట్టిన వరకు మేము ఈ ధర్నా వగ్గం. ఆ షాపుల దగ్గర ఒక్క 2 గంటలు కూడా ఇవ్వలేదు. పడేశారు. అది సార్, నా పేరు నిషా అండి. నా పేరు నిషా. మాది 22వ వార్డు కళావర్తి లైన్ సార్. మాకు ఇదే సమస్య గత సంవత్సరం నుంచి మాకు జరుగుతుందండి. నిర్దాక్షిణ్యంగా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మా తోపుడు బళ్ళన్నీ తీసుకొచ్చేసి మా బళ్ళు ధ్వంసం చేసి మా బతుకులు రోడ్డు మీద పడిస్తారండి. ఇంత వేల మంది ఆ బళ్ళు మీద బతుకుతున్నామండి. మాకు జీవనాధారం ఏంటి? మా పిల్లలు ఎలా పోషించుకోవాలి? అవన్నీ అద్దు బతుకులండి. మాకు ఎటు లేదు. ఎలా బతకాలి? మా జీవనాధారం ఏంటి? ఎంత అన్యాయం ఎలా జరుగుతుంది సార్? ఇంతమంది బతుకులు అన్యాయం రోడ్డు మీద పడిచేస్తే మాలాంటి పేదవాళ్ళు ఎలా బతుకుతామండి? మాకున్న జీవనాధారం ఏంటి? మా పిల్లలు ఎలా పోషించుకోవాలి? మన కోర్టు కూడా వెళ్ళాము సార్. కోర్టు కూడా మా స్టేటస్ కార్డు వచ్చింది. అయినా సరే నిర్దాక్షిణ్యంగా మా బళ్ళు తీసామని మా తోపుడు చేస్తుంటే మా వాళ్ళ బతుకుతారం ఏంటి? ఎలా బతకాలి? మాకు న్యాయం చేయండి సార్. దయచేసి మాకు న్యాయం చేయండి. ఎమ్మెల్యేలు వచ్చి మిమ్మల్ని పరామర్శించడమా? వెలగపూడి కానీ లేదంటే మిగతా టీడీపీ వాళ్ళు అన్న వాళ్ళు ద్రోహం చేస్తున్నారండి. పేద ప్రజలకి ద్రోహం చేస్తున్న వాళ్ళు టీడీపీ గవర్నమెంట్ అండి. చచ్చిపోయిన ముసలోళ్ళు కూడా ఇంకా చంపుతున్నారు. పేదవాళ్ళు మాత్రం చాలా బాధపడుతున్నారు. మా అమ్మగారు పోలీస్ స్టేషన్ కూడా తిరిగారు. మా అమ్మగారిని తినడానికి కూడా తిండి లేకుండా టీడీపీ వాళ్ళు చేస్తున్నారండి.
ఎంత బాధపడుతున్నారో మేము ఈ రోజు ప్రెస్ ముందుకు వచ్చామంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. మా అమ్మగారికి రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటే విలేజ్ వాళ్ళకి రైతులకి రైతు బజార్ ఇచ్చారు, కానీ వాళ్ళు రైతులకి డబ్బులు తీసుకొని మామూలుగా వార్డులోనే దుకాణాలు పెట్టించి అమ్మిస్తున్నారండి. చాలా బాధ పెడుతున్నారు ముసలి. నేను టిఫిన్ సెంటర్ సార్ సీతందారులోనే. నేను నేటికి 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను అదే పని నా చిన్నపిల్లల నుంచి. ఈరోజు వచ్చి అక్రమంగా అన్నీ తొలగించారు. ఇప్పుడు మాకు బతుకుతారేటి? విష్ణుకుమార్ రాజు గారు ఆఫీస్ ఎదురుగా ఇదేసేసే మా బళ్ళు. సార్ దగ్గరికి వెళ్తే సార్ లేరు. మరి మా పరిస్థితి ఏంటండి సార్? తెలియకుండా తొలగింపు జరుగుతుందట, నిజమా? ఏం తెలియకన్నా ఎలా జరుగుతుంది సార్? ఇదంతా మామూలుగా అనుకుంటున్నాం. అతను తెలియకన్నా ఎవరికి తెలియకన్నా ఏం జరుగుతుందా చెప్పండి? అంటారు అంతే, అది మబ్బు. విశాఖపట్నం తెలియకుండా ఉంటుంది సార్. వాళ్ళ కల్లోలంగా ఉంది. ప్రతి ఒక్క పేదవాడు వాళ్ళు రోడ్డు మీద నిలబడ్డారు సార్, నడు రోడ్డు మీద నిలబెట్టారు. అలాంటి వాళ్ళకి తెలియకుండా ఎందుకు ఉంటుంది సార్? ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలిసే జరుగుతుంది. ఏ రోజు కూడా ఎంత ఘోరంగా లేదు సార్. బాబు టీ సొక్క అమ్ముకొని ముసలివాళ్ళమే రోడ్డు మీద బతుకుతాను. ఏ దారి లేకుండా ఉన్నాము. ఎలా బతుకుతాం చెప్పండి? ఏ దారి ఇవ్వకపోతేనే మేము ఎలా, మా పరిస్థితి ఏంటో చెప్పండి కొంచెం. అలా శుభ్రం మడతెట్టేశారు, ఎలా బతుకుతాం చెప్పండి? ఏటుందో దారి? ఏ దారి లేదు. 6,000 రూపాయలు ఇంటి దగ్గర కొట్టుకొని ఆ రోడ్డు మీద పడి ఉంటే ఏమొస్తుంది? టీ సొక్క అమ్ముకుంటాను బాబు. ఏ దారి లేకుండా ఉన్నాను బాబు. ఏం చెప్తారు మీ దయ్య? ఇదివరకు అయితే జగనన్న తోడిచ్చేవారండి, ఇప్పుడు అది కూడా లేదండి. ఇదివరకు జగనన్న తోడిచ్చేవారండి, ఇప్పుడు అది కూడా లేదండి. రోడ్డు మీద దుకాణాలు పెట్టుకొని సాయంత్రం అయ్యేసరికి ఫైనాన్స్ వాళ్ళు వస్తున్నారండి. ఫైనాన్స్ వాళ్ళకి టీడీపీ వాళ్ళు కడతారా? వాళ్ళు ఏమైనా సమాధానం చెప్తారా చెప్పండి? ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. ఎవరికి చెప్పమంటారా మా బాధలు? అందుకని ఈరోజు మేము ఈ ధర్నాకు వచ్చామండి. మాకు న్యాయం జరిగే వరకు మేము మాత్రం వైఎస్ఆర్సీపీ నుంచి పోరాడుతుంటామండి. మాకు జగన్ గారే హెల్ప్ చేశారు, కానీ టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చినా యాత్ర పెట్టేసి పేదవాళ్ళు బాధ పెట్టేసి ఆటో వాళ్ళు బాధ పెట్టేస్తున్నారండి. చాలా మంది ఆటో వాళ్ళు రోడ్లు పడిపోయారండి. ఎంతమందిని చంపేస్తారండి మీరు? ఎంతమందిని టీడీపీ వాళ్ళు చంపుతారు చెప్పండి? మాకు న్యాయం కావాలి. మేము జగనన్న గారు ఎక్కడున్నా మాకు వచ్చి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. జగనన్న గారు గవర్నమెంట్ లో మేము తిన్నాం, 3 పూటలు తిన్నాం, కానీ ఈ రోజు తినలేకపోతున్నాం. చాలా బాధపడుతున్నారు. చాలా యాతంతో ఉన్నాం. మా యాతన ఎవరు తీరుస్తారు చెప్పండి? సంవత్సరాలు కూడా జగనన్న ప్రభుత్వంలో ఒక బండి తీయడం లేదు, ఏటీ లేదు. కనీసం జగనన్న తోడు అనుకుని 10,000 రూపాయలు కూడా మనకి ఇచ్చారు జగనన్న ఉన్నప్పుడు. కానీ ఈ రోజు తోపుడు బండి వ్యాపారం చేసిన వాళ్ళకి కూడా ₹1 ఇచ్చేది లేదు. ఇచ్చేది కాకుండా మా బతుకుల మీద కొడుతున్నారు. ఈ రోజు మా ఆవిడ వికలాంగులు, మా అబ్బాయి వికలాంగులు, కానీ మా రోడ్డు మీద పడిస్తారు. మాకు సొంత ఇల్లులు కూడా లేవు. ఆ 10,000 రూపాయలు చొప్పున మేము సొంత ఇల్లు అద్దెకు కట్టుకోవాలా, లేకపోతే డోక్రా రుణాలు కట్టుకోవాలా, లేకపోతే ముద్ర లోన్లు కట్టుకోవాలా చెప్పండి? ఇలా మా పేదవాళ్ళ బతుకులన్నీ రోడ్డు మీద పడిస్తే మా పరిస్థితి ఏంటి? మీ ప్రభుత్వమే కూడా ఆలోచించుకోవాలి కదా. ఏ నోటీసు లేకుండా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి మేలు జరిగింది? 99% జరిగిందండి. తోడిచ్చారు, డోగ్రా లోన్లు ఇచ్చారు, ముద్ర లోన్లు ఇచ్చారు, 18 సంవత్సరాలు ఇచ్చారు, ఆటో వేస్తాను ఆటోలు ఇచ్చారు. జగనన్న, ఇంకెవరు లేదు. జగనన్న మనకు దేవుడు. జగనన్న ఇచ్చాడు అన్ని. ఆటోకి 10,000 వేసాడు సార్. మావిడ 18 సంవత్సరాల వయసులో డబ్బులు వేశారు. టిఫిన్ కొట్టు నాది ఉంది, టిఫిన్ కొట్టుకు ముద్ర లోన్ ఇచ్చాడు జగనన్నే. ఈ ప్రభుత్వం వచ్చి రూపాయి సాయం లేదు మాకు. మాకు కడుపు కొట్టించింది, సాయం చేయమంటే వదిలేండి. బతుకుదొరి తీస్తారు, బతుకుదొరి పోయింది మాకు. ఇప్పుడు మేము ఎలా బతకాలి సార్? 6,500 ఇంటి కట్టాలా, పిల్లలు పెంచుకోవాలా. నా వయసు ఇంత వయసు ఉంది. అవన్నీ పోయింది సార్. ఇప్పుడు మా బతుకుదారు ఏంటి చూపిస్తాడు? ఇది అడిగింది ప్రభుత్వాన్ని, మేమేం కాదు. మా బతుకుదారు చేసి పోయింది. మా బతుకుదారు మాకు చూపించాలా, మా బతుకుదారు మాకు చూపించాలి సార్. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోని పేదలకు కూడా న్యాయం జరిగిందని, వడ్డీల తొలగింపు మీద కోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా అధికారులు కానీ కూటమి నేతలు కానీ దుర్మార్గంగా వ్యవహరిస్తూ తమ వడ్డీలను తొలగిస్తున్నారని ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, జీవీఎంసీ నుంచి.